నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం పైన తాజా నివేదికతో పూర్తి స్థాయి స్పష్టత వచ్చింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగిస్తున్న నెయ్యిలో కల్తీ జరిగిందని దేశంలోని అత్యంత ప్రామాణిక ల్యాబ్ చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే ఆ నెయ్యిలో గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసాయో లేదో పరీక్షించే వ్యవస్థ తమకు లేదని, తాము చేసిన PCR పరీక్షా విధానంలో నెయ్యిలో 10% లేదా అంతకంటే ఎక్కువ పంది కొవ్వు కలిస్తేనే గుర్తించగలమని ఆ ల్యాబ్ అయితే స్పష్టంగా పేర్కొన్న సిట్ దాన్నే ప్రామాణికంగా తీసుకుంది. దీన్ని బట్టే సిట్ దర్యాప్తు లోభయిష్టంగా ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దానిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. లడ్డూ కోసం వాడిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డి కొవ్వు వంటివి 1% కంటే తక్కువ కలిసినా గుర్తించే అత్యాధునిక పరీక్షా విధానాలు అందుబాటులో ఉన్నా సిట్ వాటిపై ఎందుకు దృష్టి పెట్టలేదోనని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపైన భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చినా అసలు పట్టించుకోలేదు. తిరుమల లడ్డూ నిల్వ ఉండటం లేదని, రుచి కూడా తేడా ఉందని భక్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నెయ్యి శాంపిల్స్ను అత్యంత ప్రామాణిక సంస్థ అయిన గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపింది. నెయ్యిలో కల్తీ జరిగిందని, దానిలో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలిశాయని NDDB నిగ్గు తేల్చింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన S విలువ కంటే పరీక్షించిన నమూనాలో హెచ్చుతగ్గులు ఉన్నాయని, దానిలో పంది కొవ్వు, గొడ్డి కొవ్వు, చేప నూనె వంటివి కలిసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. టీటీడీకి లడ్డూకు వాడేందుకు సరఫరా అయిన నెయ్యి ఎంత ఘోరంగా ఉందో NDDB నివేదిక చాటింది. అందులో S విలువను బట్టి పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసి ఉండవచ్చని అప్పట్లో పలువురు నిపుణులు కూడా పేర్కొన్నారు. దీనిపైన లోతైన దర్యాప్తు కోసం సిట్ అవసరం అనుకుంటే ఆ శాంపిల్ను మరోసారి పరీక్షల కోసం NDDBకి పంపించి పునర్పరిశీలన చేయించి ఉండాలి. జంతు కొవ్వు కలిసిందో లేదో మరింత ఖచ్చితత్వంతో చెప్పాలని కోరి ఉండాలి. లేకపోతే NDDBతో సమానమైన లేదా అంతకంటే మెరుగైన మరో సంస్థతో పరీక్షలు చేయించి ఉండాలి. కానీ అరాకొరా సౌకర్యాలున్న NDRI నివేదిక ఆధారంగా ఆ నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలవలేదని ఎలా నిర్ధారణకు వచ్చారనేది ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. PCR విధానంలో ఆయా జంతువుల నిర్దిష్ట DNA సీక్వెన్స్ల ఆధారంగా పరీక్షించి నెయ్యిలో పంది, గొడ్డు కొవ్వులు కలిశాయన్నది నిర్ధారించాలి. కానీ అధిక వేడిపైన కాచిన నెయ్యి తయారు చేసే క్రమంలో జంతు కొవ్వులు కలిపిన DNA డిగ్రేడ్ అవ్వడం వల్ల కొవ్వు నిర్దిష్ట పరిమాణం కంటే తక్కువ ఉంటే గుర్తించలేరు. అందుకే టీటీడీ నెయ్యిలో పంది కొవ్వు కలిసిందా లేదా అన్నది నిర్ధారించుకోవడానికి NDRI నివేదికను ప్రామాణికంగా తీసుకోవటం సరికాదంటున్నారు. సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ నేతలు అబద్ధ ప్రచారం చేసుకుంటున్నారు. లడ్డూ కోసం నెయ్యి వాడేందుకు టీటీడీ డబ్బులు చెల్లించింది. కానీ అసలు పాలు వాడకుండా కెమికల్స్తో నెయ్యి సరఫరా చేసిన కల్తీ కేటగాళ్లు తాము తప్పు చేయలేదని బుకాయించడం ఇక్కడ గమనించాల్సిన అంశం. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశమైనందున మరింత ఖచ్చితత్వం కోసం ఆ శాంపిల్స్ను విభిన్న ల్యాబులకు పంపి ఉండాల్సిందన్న అభిప్రాయాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. తిరుమల లడ్డూలో ప్రమాదకర రసాయనాలు వాడారంటూ టీటీడీ చైర్మన్ BR నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైసీపీ నేతలు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని టీటీడీ చైర్మన్ BR నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో హిందువులపైన దాడి జరిగిందన్నారు. సిట్ నివేదిక పైన స్పందించిన ఆయన విలేకరుల సమావేశంలో వైసీపీ పైన పలు ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో తిరుమలలో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని BR నాయుడు ఆరోపించారు. కమిషన్ల కక్కుతితో మహాపాపం చేశారని టీటీడీ చైర్మన్ BR నాయుడు ఈ అక్రమాల వెనుక ఉన్న పెద్దల పేర్లు బయట పెట్టాలని CBIని కోరారు. మరోవైపు తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కూడా మారింది. 235 కోట్ల విలువైన ఈ కుంభకోణంలో హవాలా మార్గాల ద్వారా భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారినట్టుగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ అయితే నిగ్గు తేల్చింది. దీనికి సంబంధించి సమగ్ర వివరాలను ED అధికారులు సిట్ నుంచి తెప్పించుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన FIR, అలాగే 36 మంది నిందితుల సమాచారం, వారి రిమాండ్ రిపోర్ట్లు, ఇప్పటి వరకు దాఖలు చేసిన అభియోగ పత్రాలు, వివిధ రాష్ట్రాల్లోని హవాలా ఏజెంట్ల ప్రమేయం, వారి పాత్ర తదితర అంశాలపైన సమాచారం తీసుకున్నారు.
దాన్ని విశ్లేషించిన ఈడీ బృందాలు ఈ మొత్తం వ్యవహారంలో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించాయి. నిందితులపైన ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేయనున్నారు. తదుపరి కీలక నిందితులకు నోటీసులు ఇచ్చి ఈడీ విచారించనుంది. నెయ్యిని సరఫరా చేసిన వైష్ణవి, ఏఆర్, మాల్గంగా డైరీల ద్వారా టీటీడీకు సరఫరా చేసిన బోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిల్ జైన్లు ఈ అక్రమ కార్యకలాపాల కోసం విజయవాడ, చెన్నై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, గ్వాలియర్ తదితర ప్రాంతాల్లో పలువురు హవాలా ఏజెంట్ల ద్వారా డబ్బు చెల్లింపులు, సొత్తు రూటింగ్ చేసినట్లుగా సిట్ దర్యాప్తులో తేలింది. ఈ మొత్తాన్ని ఎవరెవరికి హవాలా మార్గంలో చెల్లించారు, నాటి పాలక మండలి పెద్దలు, ఉన్నతాధికారులు ఏవైనా ఈ సొత్తు అందిందా అనేది ఈడీ దర్యాప్తులో బయటపడనుంది. దీనికి తోడు వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ఇప్పటి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అప్పటి అదనపు ఈఓ ధర్మారెడ్డి, ఫినాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీలపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిట్ ప్రభుత్వానికి లేఖ రాయటం సంచలనం కలిగిస్తుంది. ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కల్తీ నెయ్యి కేసులో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి సిట్ తాజాగా ప్రభుత్వానికి 14 పేజీల లేఖ రాసింది. అందులోని చివరి పేరాలో కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి అప్పట్లో ఉన్నత స్థాయిలో ఉన్న 3 అధికారులపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సూచించింది. నెయ్యి సరఫరాకు ఉన్న నాణ్యతా ప్రమాణాలను బలహీనపరిచేలా వ్యవహరించారని, నిబంధనల తయారీలో మనసు పెట్టకుండా పనిచేశారని పేర్కొంది. దీనివల్ల నెయ్యి నాణ్యతలోనూ రాజీ జరిగిందని సిట్ వివరించింది. తిరుమలలో నెయ్యి కల్తీపై మహాపాపం నిజం అనే పేరుతో ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్తో సహా వైసీపీ నేతల్ని జనం నిలదీయాలని హిందూ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఏడుకొండల వాడి చెంత కూర్చుని ఆ స్వామివారికి విషం లాంటి రసాయనాలు నైవేద్యంగా పెట్టిన వైసీపీ నేతలకు ఆ స్వామే తగిన శిక్ష విధిస్తాడని భక్తులు అభిప్రాయపెడుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.